హలో సార్. ఏంటి శిల్పా? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? సార్, నేను మా ఇంట్లో ఉన్నాను సార్. రెస్ట్ తీసుకుంటున్నా. ఏంటి? రెస్ట్ తీసుకుంటున్నావా? అవును సార్. ఏమైంది? ఏం లేదు సార్. ఊరికే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా. సరే సరే. నువ్వు ఇప్పుడు బయలుదేరి మా ఇంటికొచ్చి వెళ్ళు. ఏంటి సార్? ఎందుకు మీ ఇంటికి పిలుస్తున్నారు? ఓహో! అన్నీ నీకు చెప్పాలా? మా ఇంట్లో ఇప్పుడు ఎవ్వరూ లేరు. నేను ఒంటరిగానే ఉన్నా. త్వరగా రా, వచ్చి వెళ్ళు. లేదు సార్. ఇప్పుడు నాకు రావడం కుదరదు సార్. ఏయ్, వచ్చి వెళ్ళంటుంటే రానంటున్నావు? రా, త్వరగా రా. సార్, నా హెల్త్ బాలేదు సార్. ఏంటి? హెల్త్ బాగోలేదా? ఏమైంది? నాకు పీరియడ్స్ సార్. చాలా పెయిన్‌గా ఉంది. నాకిప్పుడు రావడం కుదరదు. అబద్ధం చెప్తున్నావు కదా? ఆ? లేదు సార్. నిజం చెప్తున్నా. నన్ను నమ్మండి. అవన్నీ నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావాలి. రాలేదో నెక్స్ట్ నీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అప్పుడు నీకు 0 మార్క్స్. అర్థమవుతుందా? ప్లీజ్ సార్, అలాంటివేం చేయకండి సార్. నాకు కుదరదు. నన్నొదిలేయండి సార్. ప్లీజ్. నువ్వు ఇంకో 1 అవర్‌లో మా ఇంట్లో ఉండాలి. రాకపోతే ఏం జరుగుద్దో నీకు తెలుసు. ఛ! ఈ మనిషి నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారే. హ్మ్. రా అక్క. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నాను. ఏమైంది శిల్ప అలా ఉన్నావు? ఏమీ లేదక్క. చెప్పవే. అక్క, మా ప్రొఫెసర్ వాళ్ళింటికి నన్ను రమ్మంటున్నారు. వాళ్ళింట్లో ఎవరూ లేరంట. నాకు పీరియడ్స్ అని చెప్పినా కూడా వినట్లేదు. ఇప్పుడు వెంటనే వాళ్ళింటికి రమ్మంటున్నారు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదక్క. ఓ, అలాగా. సరే, ఒక పని చెయ్యి. వాడిని జోలు కూడా రాడు. ఏం చెయ్యాలక్కా? ఈసారి వాడు కాల్ చేసినప్పుడు వాడి కాల్ రికార్డ్ చెయ్యి. తర్వాత ఆ కాల్ రికార్డర్ని అన్ని న్యూస్ ఛానల్స్కి పంపించేద్దాం. అప్పుడు ఇమీడియట్గా వాడి పరువు పోతుంది. వాళ్లే వాడి మీద యాక్షన్ తీసుకుంటారు. వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి మన దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంటుంది. సరే అక్క. అక్క, వాడే కాల్ చేస్తున్నాడు. సరే సరే, కాల్ రికార్డ్ చెయ్యి. హలో ఎక్కడి వరకు వచ్చావు శిల్పా? సార్, నేను రాలేను సార్. నాకు పీరియడ్స్ సార్. ఎన్నిసార్లు అదే చెప్తున్నావు? లేదు సార్, నా వల్ల కాదు. ఇంకో అరగంటలో నువ్వు నా ఎదురుగా లేవనుకో, తెలుసు కదా, ఎగ్జామ్స్లో నువ్వు పాస్ అవ్వవు. రికార్డ్ చేసావు కదా? రికార్డ్ అయిందక్క. అంతా రికార్డ్ అయింది. దాన్ని నాకు సెండ్ చెయ్యి. అన్ని న్యూస్ ఛానల్స్కి పంపిస్తాను. ఇంకో 1 అవర్లో మీ సారు బ్రేకింగ్ న్యూస్లో ఉంటాడు. ఇక మీదట వాడింకో అమ్మాయిని ఎప్పటికీ చూడ్డు. వాడి పరువు తీస్తా చూడు. నువ్వు ఏం కంగారు పడుకో. సరే అక్క.